44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 44 సంవత్సరాల క్రితం ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించడం తర్వాతనే మన రాష్ట్రం ముందుకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ పోయింది. బలుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతో మందికి ఈరోజు రాజకీయంగా కానీ పేద ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ఈరోజు అంతర్జాతీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు కూడా అమరావతి డెవలప్మెంట్ కోసం కానీ మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ అహర్నిశలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే డెవలప్మెంట్ అనేది ఆగకుండా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 44th ఇయర్ తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసింది. మీకు తెలుసు ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డారో ఈ తెలుగుల కోసం మనకు సపరేట్ పార్టీ ఉండాలని ఎంతో 11 months మొత్తం స్టేట్ అంతా తిరిగి ఈ పార్టీని ఫామ్ చేశారు. అందుకు మనం అది గుర్తిస్తూ మన సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి. తెలుగుదేశం కార్యకర్తల సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్ లో చూసాం చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు. అన్ని సాక్రిఫైస్ ఉన్నాయి. చంద్రబాబు గారు 4 సార్లు సీఎం అయ్యారు, ఎన్టీఆర్ గారు 3 సార్లు సీఎం అయ్యారు. ఎన్నో సాక్రిఫైసెస్ ఉన్నాయి. అందుకు ఈ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ మన పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై